అరే మామ, ఎటు పోతున్నావు? అరే ఇంట్లో కూరగాయలు లేవట, మా అమ్మ తీరుతుంటా. కూరగాయ కోసం పోతున్నా, అత్తా. అరే మామ, పక్కనే చాయ్ కొట్టుంది కదరా, తాగి పోదాం పారా. పామరిరా తాగుదాం. అవురా, పైసలు తెచ్చినావా? తాగినావు కానీ. అరే మామ, నా దగ్గర ఎక్కిరిరా, నా దగ్గర ఒక్క రూపాయలు లేవురా. సుల్లిగా ఇన్నిసార్లు తాగిపించినా ఒక్కసారన్నా అట్టినావారా పైసలు? నా దగ్గర కూడా లేవురా, నేను కరెక్టే ఇచ్చిన. ఇప్పుడు తాగమంటే గుద్దలు తాగుతామని పైసలు కట్టమంటే మామ నా దగ్గర ఎక్కడిరా అంటావు. సుల్లిగా కట్టుడైతే కట్టినా పా. ఇప్పుడు కూరగాయలు అయితే తీసుకున్నా, తక్కువ పడతాయి కావచ్చు మరి. నేను తెచ్చిందే 100 రూపాయలు రా. అరే మామ, అప్పుడు చెప్పినా కదరా నీకు, ఇప్పుడు కిలోకి 100 రూపాయలు అట్లా. ఎట్లా రా టమాటాలు? అరే మామ, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంటికి పోతే మీ అమ్మ చావదంతా నేను. అరే మామ, వెనక చూడరా, మా అమ్మ వచ్చింది. ఇంతసేపు ఏం చేసినావంటే ఏం చెప్పాలరా? పైసలు లేవంటే ఏం చెప్పాలరా? అరే మామ, అటు పోయి దాక్కున్నాం పా మెల్ల. అరే మామ, వెనక చూడరా ఒకసారి, మా అమ్మ ఉందా? అరే మామ, బతికిపోయినాం రా. కాయకూర కొని ఇంటికి పోయింది కావచ్చురా. అరే మామ, ఇప్పుడైతే బతికినాం కానీ ఇంటికి పోయినాక ఉంటుంది మన పని. పారా బయటకు పోదాం, పా తొందరగా పోదాం, పా ఇంటికి పోదాం. అరే ఇంటికి అయితే వచ్చినాం కానీ మా అమ్మ బయటనే ఉందిరా. మీ ఇంటికి నువ్వు పోరా తొందరగా. సరేరా మరి, నేను పోతున్నా. బాయ్ బాయ్. నువ్వైతే మెల్లవో. అరే సుల్లిగా నీ వల్ల నేరా మొత్తం. దిగి నువ్వు తొందరగా ఇంటికి పో. చూసినానుకో మళ్ళీ మేము ఇద్దరిని పోతాయి. అరే చింటూ, ఇట్రా, నేను కొనుక్కొని వచ్చినా కానీ నువ్వు ఇట్రా. అరే పోరా సుల్లిగా, మా అమ్మ వెళ్తుంది, పోరా పోరా. అరే చింటూ, నేనేమన్నారా? నీకెప్పుడు పంపినా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? మమ్మీ పైసలు ఎన్నో పడ్డాయి, లెంకిన, అందుకోసమే లేట్ అయింది మమ్మీ. నాకు తెలిసేరా, మీ ఇద్దరు పోతే ఏదో వేసేస్తారని నాకు కూడా తెలిసే, అందుకోసమే నచ్చను.